హాయ్ ఫ్రెండ్స్, అరటికాయ వేపుడు ఎలా తయారు చేశానో చూడండి. ముందుగా అరటికాయ శుభ్రంగా కడిగేసుకొని రెండు చివర్లు కట్ చేయాలండి. చేసిన తర్వాత సగానికి కట్ చేసి ఇలాగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. మామూలుగా అయితే చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇవి పెద్దవిగా పొడవుగా కోసుకోవాలి. ఇలాగా కోసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసామనుకోండి, అవి నల్లబడకుండా ఉంటాయి. మనము ఎంతసేపు ఉంచినా కూడా నల్లబడకుండా ఉంటాయి. అలా కోసి నీళ్ళల్లో వేసిన తర్వాత వీటికి కావలసిన మసాలా తయారు చేసుకోవాలి. ముందుగాను కారము రెండు, అంటే మీరు తీసుకున్న అరటికాయలను బట్టి ఎన్ని తీసుకున్నారో వాటిని బట్టి కారం తీసుకోవాలండి. కారము అన్నీ కొలత ప్రకారం తీసుకుంటేనే మంచిది. కొద్దిగా పసుపు, కారము, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, తర్వాత ఏమో కొద్దిగా మసాలా కూడా వేసుకోవాలండి. అన్నీ వేసుకొని కొద్దిగా అందులోనూ ఉప్పును ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి తర్వాత బియ్యం పిండిను రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి. క్వాంటిటీ మీరు 2 అరటికాయలకు 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. కారము ఒకరికి ఎక్కువ తక్కువ ఉంటారు కదా, అందుకనేసి చెప్తున్నాను. శనగపిండి బియ్యం పిండి కాకుండా సూజీ రవ్వ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదు, శనగపిండి బియ్యం పిండి మాత్రమే వేసాను. ఇవి వేసిన తర్వాత బాగా కలపాలండి. మసాలా అంతా బాగా అన్నీ కలవాలి కదా, అందుకనేసి బాగా స్పూన్ తోటి కలపండి. ఇంకా గరం మసాలా వేసాను లాస్ట్లోను. అన్నీ బాగా కలపాలి. కలిపిన తర్వాత ఈ ముక్కలకు పట్టించేసి పక్కన పెట్టేసి కొద్దిసేపు నాననివ్వాలన్నమాట. ఈ మసాలా అంతా వాటికి పడుతుంది కదా, అందుకనేసి ఈ మసాలా అంతా పట్టించిన తర్వాత పక్కన పెట్టాలన్నమాట. అన్నిటికీ పెట్టేసిన తర్వాత పక్కన పెట్టేసి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఉంచారనుకోండి, ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పడుతుంది. అప్పుడు ఆయిల్లోనూ కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేపుకోవడమేనండి. ఇదిగోటి ఇప్పుడు మసాలా అంతా తయారు చేసాను చూసాండా. తయారైన తర్వాత నీళ్ళల్లో వేసిన ముక్కలు తీసి ఇలాగా ఈ పౌడరు అద్దేయడమే అనమాట. ఇప్పుడు బాగా పడుతుంది కదా, వాటికి తడి ఉంటుంది కదా, అందుకు ఈ మసాలా అంతా బాగా పడుతుంది. ఇలాగ అన్నిటికీ మసాలా అద్దేసి పక్కన ఒక 10 నిమిషాలు ఉంచేయాలండి. ఇదిగోటి అన్నిటికీ పట్టించేసాను. ఇలాగా ఇంత ముక్కలుగా ఉంటేనో చాలా బాగుంటుందండి. మామూలుగా చిన్న చిన్న ముక్కలు ఎప్పుడు చేసుకునేదే కదా, అందుకని ఇలాగా పెద్ద ముక్కల్లాగా చేసుకోండి. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఫిష్ లాగా అనిపిస్తుంది చూడటానికి. వెజిటేరియన్స్కి అయితేనో తెలియదు, కానీ వాళ్ళకైతే చూడటానికి అలా కనపడుతుంది ఫిష్ లాగా. అలా ఫిష్ కూడా ఇలాగే ముక్కలు చేసుకొని వేపుకుంటారు కదా, అలాగేనండి. మసాలా అంతా పట్టించి ఇదిగోటి 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇనుప కళాయి తీసుకొని అందులోనూ 1 స్పూన్ నూనె వేసేస్తే చాలండి. ఎక్కువ నూనె అవసరం లేదు. మీరు నాన్ స్టిక్ అయినా పర్వాలేదు, లేకపోతే రొట్టెల పెన్నం ఉంటుంది కదా, అదైనా చపాతీ చేసుకునే పెన్నం అయినా ఏదైనా పర్వాలేదు. నేనైతే ఇనుపతే తీసుకున్నానండి. ఇలాంటి వాటికి ఇనుప వాటిలో అయితేనో బాగా వేగుతాయండి, అందుకనేసి ఇనుపదే తీసుకున్నాను. ఇనుప మూకుడైతే బాగా వేగుతాయి. 1 స్పూన్ చాలండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కళాయి అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఆయిల్ తోటి వేగిపోతాయి. మనం కొద్దిగా మంట తగ్గించేసుకోవాలి, హైలో పెట్టకుండాను. అరటికాయ చాలా తొందరగా వేగుతుందండి, ఎక్కువ టైం అవసరం లేదు. అలాగా అంతా వేడెక్కిన తర్వాత పెన్నము ఒక్కొక్కటి ముందే మనము మసాలా పట్టించి పెట్టాం కదా, అవి ఒక్కొక్కటి ఇందులో వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచితే వేగిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఇలాగ ట్రై చేయండి, ఇంకెప్పుడు ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. మీకు ఒకవేళ ఇలాగ మసాలా అంతా ఇష్టం లేకపోయింది అనుకోండి,
కారము, ఉప్పు, పసుపు ఆ 3 అయినా చాలండి. మసాలా అవసరం లేదనుకుంటే అలా కలుపుకొని కూడా వేపుకోవచ్చు. అలాగైనా బాగానే ఉంటుంది. ఇలాగైనా బాగానే ఉంటుంది. మసాలా కొందరు ఎక్కువ ఇష్టపడరు కదా మసాలాలు. అలాంటి వాళ్ళైతే కారము, ఉప్పు, పసుపు వేసుకుంటే చాలు. అవి కూడా సేమ్ దీనిలాగేను ముందే కలిపి పెట్టుకొని ఈ ముక్కలకు బాగా పట్టించేసి వేపడమేను. అవి కూడా బాగానే ఉంటాయి. చాలామంది ఈ అరటికాయ ఇష్టపడతారండి. బంగాళదుంపల్లాగే ఉంటాయి కదా, అందుకనేసి చాలామంది ఇష్టపడతారు. ఇది చేయడం కూడా చాలా ఈజీనండి. ఏముంది, అలా ముక్కలు కోసేసుకోవడము, మసాలా అద్దేయడము, అలాగా ఆయిల్లోను ఒక్కసారి అలాగ పెట్టేసి 2 నిమిషాలు ఉంచేసి మళ్ళీ తిరిగేస్తే ఇదిగోటి అలాగా తిరిగేసామంటే బాగా వేగిపోయిందండి. చూడండి ఎంత బాగా వేగాయో. అసలు ఎంత మెత్తగా చాలా బాగా వేగుతుందండి. మసాలా ఉంటుంది కాబట్టి మీరు మామూలుగా అన్నంలోకి పప్పు ఏదైనా కూర చేసుకున్నప్పుడు ఇది సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా అందరికీ నచ్చుతుంది. చాలా బాగుంటుంది. టైం కూడా ఎక్కువ పట్టదండి. సింపుల్గా అయిపోతుంది. ఈ రెసిపీ కూడా అంత కష్టమేం కాదు కదా, ఈజీను, ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీను. ఇవి అలాగ 2 నిమిషాలు అటు 2 నిమిషాలు ఇటు వేపుకున్నామంటే బాగా చక్కగా వేగిపోతాయండి. మెత్తగా వేగుతాయి కూడాను. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలాగా 2 వైపులా తిప్పి వేపుకోవడమేను. వేపుకున్న తర్వాత ఈ పక్కకు తీసేసి తర్వాత మళ్ళీ కొన్ని ముక్కలేమో ఉప్పు కారం పట్టించేసి వేపానండి. అవి కూడాను బాగున్నాయి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, ఒకసారి అలా ట్రై చేయండి. ఏది నచ్చితే అలాగే చేసుకోవచ్చు. ఈ మసాలా ఇష్టం లేదనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా బాగానే ఉన్నాయి టేస్ట్ అయితేను. నేను అవి కూడా చేశాను. 2 రకాలు చేశాను. 2 అరటికాయలకు ఆ మసాలా అయితే సరిపోతుందండి. ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు కదా. మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము, ఉప్పు, పసుపు, ఇంగువ, తర్వాత శనగపిండి, బియ్యం పిండి, అన్నీ ఇంట్లో ఉన్నవే కదా. కొద్దిగా గరం మసాలా కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అది కూడా వేసుకోవచ్చు. ఇదిగోటి ఇవి చూడండి, ఊరికే కారము, పసుపు, ఉప్పు అంతేనండి. 3 పట్టించేసేసి అలాగా ముందు ఎలాగ వేపామో అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసేసి 2 వైపులా కాల్చుకోవడమేను. చాలా టేస్టీగా ఉంటాయండి. అరటికాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు జనరల్గా. దుంపలాగే కూడా ఇవి కూడాను చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోటి పైన ఉన్నవన్నీను మసాలా వేసినవి, కింద ఉన్నవి మాత్రము ఊరికే ఉప్పు, కారము, పసుపు వేసి వేపాను. చిన్న ముక్క ఎలాగ వేగిందో మీకు తెలియటానికి చిన్న ముక్క కూడాను విరిపి తీసాను అనమాట. మెత్తగా ఉడికింది లేనిది మీకు తెలియాలి కదా, అందుకనేసి ఎదుగొట్టి అక్కడ చిన్న ముక్క విరిపి చూపించాను. చూడండి బాగా వేగింది. 2 కింద ఉన్నది కూడా కొద్దిగా తీసి చూపించాను. చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి.